Hi students, welcome back to my channel. This is me Ravi Kumar sir from Daviri Academy. మరి ఈ విధంగా మరి అప్లికేషన్ అప్లై చేయటం ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. మరి కమెన్స్మెంట్ అప్లికేషన్ ఈ రోజు నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. మరి అప్లికేషన్ ఫీజు పేమెంట్ అయితే ఒక్కసారి జస్ట్ చెప్తాను. నేను 500 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మరి 900 రూపీస్ అదర్స్ అయితే పే చేయాల్సి ఉంది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 500 రూపీస్. ఒక్క నిమిషం 1 by 1 స్టెప్ 1 స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 1 మనం అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాలి, అది చూద్దాం ఒకసారి. మీరు స్టెప్ 1 క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఐ రీడ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. ఐ డిక్లేర్ ఐ హ్యావ్ ఎన్ష్యూర్డ్ మై ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ అని మనం వాళ్ళకి అథెంటికేషన్ ఇవ్వాలి, ఆథరైజేషన్ ఇవ్వాలి. వచ్చిన తర్వాత ఇక్కడ రెండు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి క్లియర్గా. మీరు ఫీజు పే చేసేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయాలి అన్ని అప్లికేషన్ తర్వాత, కానీ ఫీజు పేమెంట్ చేసేటప్పుడు క్లియర్గా పే చేయండి. ముందు మీరు ఏం చేస్తారంటే డిప్లొమా స్టూడెంట్స్ అయితే డిప్లొమా స్టూడెంట్స్ పెట్టాలి. మీరు డిప్లొమా అంటే పాలిటెక్నిక్, అది గుర్తుపెట్టుకోండి. పాలిటెక్నిక్ 3 years ఎవరైతే చదువుతారో వాళ్ళు పెట్టుకోవాలి. తర్వాత మ్యాథమెటిక్స్ మీరు క్లిక్ చేయాలి. ఏది కావాలంటే అది మనం డిప్లొమా క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయాలి, అది గుర్తుపెట్టుకోండి. డిప్లొమా కానీ మ్యాథమెటిక్స్ వెళ్తే మ్యాథమెటిక్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఓన్లీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్. బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. చాలా క్లియర్గా ఫీజు పేమెంట్లోనే మనకు అన్నీ అయిపోతాయి. అప్లికేషన్ ఆల్మోస్ట్ 90% అయిపోయింది ఫీజు పేమెంట్లోనే. మనకి బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అని, సిరామిక్, సివిల్ ఇంజనీరింగ్ 3.5 years, 3 years, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, ఈసీఎం కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్లా లెదర్ టెక్నాలజీ, మెటలర్జీ, డిఫరెంట్ బ్రాంచెస్ అండి. ఇవి జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు చూసుకోండి. చూసుకుని తర్వాత మరి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ 2025లో పాస్ అయ్యారా, 24లో, 23లో, మరి 20 మరి ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సి నంబర్ ఇచ్చుకోండి. ఎస్ఎస్సి నంబర్ ఇచ్చేసుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎస్ఎస్సి నెంబర్ ఇచ్చేయండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఎస్ఎస్సిలో ఏది ఉంటే అదే ఇవ్వండి. మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ రాంగ్ ఉండాలి కానీ అదే ఇవ్వండి. సార్ నాది వేరే డేట్ ఆఫ్ బర్త్, నాది అది కాదంటే అట్లా కుదరదమ్మా. మీరు ఎస్ఎస్సిలో ఏది ఉంటే అది ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, స్టార్ గుర్తు. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇక్కడ సెల్ఫ్ కానీ, ఫాదర్ కానీ, మదర్ కానీ, రిలేటివ్స్ ఎవరైనా ఇవ్వచ్చు. మరి ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. మరి కేటగిరీ ఓసీ అయితే ఓసీ మీద క్లిక్ చేయండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ. తర్వాత ఫిజికల్లీ స్టాండ్ అంటే అందరూ చాలామందికి నో ఉంటుంది కాబట్టి నో పెట్టుకోండి. తర్వాత పేమెంట్ మోడ్ వచ్చి నెట్ బ్యాంకింగ్. ఇవి సేమ్ ఇక్కడే 90% అప్లికేషన్ ఫిల్ అయిపోద్ది, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అని మనం పేమెంట్ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ మనం పేమెంట్లోకి వెళ్ళినప్పుడు ప్రొసీడ్ పేమెంట్ అని వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేయట్లేదు కాబట్టి మరి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 2 ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే అక్కడ అప్లికేషన్ మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి వచ్చేది, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇది ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ మనం ఫిల్ చేయాలి. అక్కడ మనం ఫిల్ ద అప్లికేషన్ అయితే 90% ఆల్రెడీ మన ఫీజు బేస్ చేసేటప్పుడే మరి అప్లికేషన్ ఫిల్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫిల్ చేయాలి. ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్. అక్కడ ఆల్రెడీ మనకి యూజర్ గైడ్ అయితే ఇంకా ఇవ్వలేదు. మరి యూజర్ గైడ్ అయితే మరి ఈరోజు ఇచ్చారు, మరి ఇవ్వలేదు. కానీ యూజర్ గైడ్ ఇవ్వలేదు కాబట్టి నేను టీజీ వెబ్సైట్ యూజర్ గైడ్ని ఇక్కడ సేమ్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, క్వాలిఫికేషన్, మొబైల్ నెంబర్ అవి కూడా సేమ్ ఉంటాయి కాబట్టి టీజీ వెబ్సైట్ 2025 మరి యూజర్ గైడ్ని చూపిస్తుంది, ఏమనుకోవద్దు. మరి అప్లికేషన్ ఫామ్లో సేమ్ అది కూడా డేటా కూడా సేమ్ ఉంటుంది అనమాట. మీరు క్యాండిడేట్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు ఎగ్జామినేషన్ ఫీజు పే చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆధార్ నెంబర్, ఇక్కడ జెండర్ మేలు ఇచ్చేసేయండి. మరి ఇవి కూడా ఆటోమేటిక్ ఇచ్చేసారు. ఇంతకుముందు మనం ఫీజు పే చేసేటప్పుడే మరి ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ క్యాష్ సర్టిఫికేట్ ఆప్షనల్గా ఇచ్చారు. మరి అక్కడ కూడా మరి ఆప్షన్లో ఇచ్చారు. జస్ట్ నంబర్ డూ యూ బిలాంగ్స్ టు ఎకనామికల్ వీక్, దాన్ని సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. మరి ఆప్షనల్గా ఇచ్చేసారు. ఇక్కడ తర్వాత ఏంటంటే
ఇక్కడ నేషనల్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు ఇచ్చేసేయండి. మైనారిటీ నాన్ మైనారిటీ కోటా, నాన్ మైనారిటీ కోటా కండి అది ఇచ్చేయండి. మీ ఇన్కమ్ ఎంత ఉందో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఆప్షనల్ అమ్మ, ఇది గుర్తుపెట్టుకుని. ఆప్షనల్ కావాలంటే మీరు అప్లై చేసిన తర్వాత ఏప్రిల్ నుంచి వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్. దానికి 1 lakh 2 lakhs ఇది అందరికీ ఇది ఉంటుంది కాబట్టి దీన్ని ఇచ్చేసేయండి. మరి బ్యాంక్ అకౌంట్ మీది అవసరంలా, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఫ్యూచర్ యూజు. మరి కంప్లీట్గా అడ్రస్ అయితే ఫిల్ చేసేయండి. మీ అడ్రస్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రెండు ఈ కలర్లో ఉంటే ఆటోమేటిక్గా మీరు ఫీజు పేమెంట్ ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను మీరు డిప్లొమా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకుని. ఇక్కడ డిప్లొమా వస్తుంది, బీఎస్సీ మ్యాథమెటిక్స్. నేను ఇది తీసుకున్నా కాబట్టి బీఎస్సీ మ్యాథ్స్ రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ అర్బన్ రూరల్, మీరు పల్లెటూరులో ఉంటే రూరల్ ఏరియా, అర్బన్ హైదరాబాదు మరి నల్గొండ కొద్దిగా సిటీ ఉంటే అర్బన్ ఏరియాలో. మరి హాల్ టికెట్ డిప్లొమా హాల్ టికెట్ నెంబరు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఎప్పుడు మరి 10+ డిప్లొమా స్టడీస్ ఎప్పుడు ఇచ్చారు. మీడియం ఆఫ్ మరి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి చాలామంది ఇంగ్లీష్ ఇచ్చేసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టు ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎస్ఎస్సికి సంబంధించిన రూరల్ అర్బన్, మీరు పల్లెటూరులో చదివితే రూరల్ అని ఇవ్వండి. మరి కొద్దిగా సిటీలో మరి సిద్దిపేట కరీంనగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లు వరంగల్లో చదివితే అర్బన్ ఇచ్చిన పర్లేదు, హైదరాబాద్ వాళ్ళు అర్బన్. హాల్ టికెట్ నెంబరు ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇదే ఇంపార్టెంట్, మీరు లోకలా నాన్ లోకల్ అని చెప్పడానికి. లోకల్ అయితే మరి అన్ని ప్లేసులు మరి ఎక్కడెక్కడ చదివారు, మరి తెలంగాణలో చదివిన స్కూల్స్, తెలంగాణ బయట చదివినా కానీ ఇచ్చేసేయాలి, ఇబ్బంది లేదు. మరి దాన్ని బట్టి బయట చదివితే మీరు నాన్ లోకల్ కింద వస్తారు. తెలంగాణలో ఒక 5 సంవత్సరాలు తెలంగాణలో చదివారు, 2 సంవత్సరాలు బయట చదివితే మీరు నాన్ లోకల్ కింద వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓన్లీ లోకల్ ఓయి ఏరియా తెలంగాణ స్టేట్ మాత్రమే, వీళ్ళు మాత్రమే ఉండటం జరుగుతుంది. ఇది డేటా ఉందమ్మా. ఇది తర్వాత మీకు డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావాలి. ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ నెంబరు ఈసెట్ డిప్లొమా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా వస్తాయి. లేకపోతే మీ యొక్క ఫోటో స్కాన్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసేయండి, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. ప్రిఫరెన్స్ టెస్ట్ జోన్ ఇచ్చేసాం కదా మనం, టెస్ట్ సెంటర్, రీజనల్ టెస్ట్ సెంటర్, ఇవి ప్రిఫరెన్స్ 1 ప్రిఫరెన్స్ 2 హైదరాబాదు. మీ యొక్క ఆ ప్రిఫరెన్స్ని బట్టి మీరు ఇచ్చేసుకోండి. మీ ఇంటి దగ్గర మీకు ఏది ఇంటి దగ్గర అయితే నల్గొండ వాళ్ళు నల్గొండ ఇచ్చుకోండి, కరీంనగర్ వాళ్ళు కరీంనగర్ ఫస్ట్, వరంగల్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి, ఆదిలాబాద్ మహబూబ్ నగర్ ఎవరైతే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అక్కడ పడటం జరుగుతుంది. ఇది అయిన తర్వాత సేవ్ చేసేయండి. ఈ డేటాని మనము సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కంప్లీట్ ఓన్లీ ఆఫ్టర్ నెక్స్ట్ సేవ్ సబ్మిట్. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్తాం. ఇది నెక్స్ట్కి వెళ్ళండి, నెక్స్ట్ సేవ్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ ఏమొచ్చిందో చెక్ చేద్దాం. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఎవరు అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని రావటం అయితే. తర్వాత ఏంటంటే ఇది టెస్ట్ అప్లికేషను, ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మీ ప్రివ్యూ చేసుకునేటప్పుడు ఇట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీ డిప్లొమా అయితే డిప్లొమా ఈ విధంగా రావటమే. ప్లేస్ ఆఫ్ స్టడీని అయితే జాగ్రత్తగా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా వచ్చేస్తుంది మీకు. ఈ విధంగా అప్లై చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ డిప్లొమా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీకు డిప్లొమా కానీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ రావటం అయితే జరుగుతుంది. ఇది ఇట్లా వచ్చేస్తుంది. ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. మీరు డౌన్లోడ్ మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏంది మనం ప్రింట్ ఫీల్డ్ అయిన అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసుకుంటాం. ఎవరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా, అసలు మీరు ఫీజు కట్టారా లేదనేది స్టేటస్ కూడా తీసుకుని మీకు మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది అప్లికేషన్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనే ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరుగుతుంది. మొబైల్కి వస్తుందా లేదా ఒకసారి చెక్ చేయండి. మీరు తర్వాత కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఇస్తే మీకు అప్లికేషన్ వచ్చేస్తుంది. ఇట్లా అప్లికేషన్ ఎప్పుడే కావాలంటే అప్పుడు ఈ డీటెయిల్స్ ఇస్తే మీకు ఆన్లైన్ ఆటోమేటిక్గా అప్లికేషన్ రావడం. మీ అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది చూస్తుంది, ప్రింట్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు ఎంసెట్లో మరి ఇంజనీరింగ్ కాలేజీలో చేరే వరకు డిప్లొమా స్టూడెంట్స్కి అయితే అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. మనం పేమెంట్ చేసేటప్పుడు ఇది ఇట్లా డీటెయిల్స్ పే చేసిన తర్వాత పేమెంట్లో కట్టేసేయండి. ఈ డీటెయిల్స్ కూడా చూస్తాను. ఇక్కడ ఇన్షూర్ క్వాలిఫైయింగ్ నెంబర్, ఇది డిప్లొమాని చూపించాలి. ఇక్కడ పేమెంట్ పేటిఎం, మీరు క్రెడిట్ కార్డా డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. ఈ పేమెంట్ గేట్వే కూడా చెక్ చేసుకోండి. పేమెంట్ గేట్వే చెక్ చేసుకున్న తర్వాత మీకు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, ఇది రెఫరెన్స్ ఐడి, ఇది గుర్తుపెట్టుకోండి. పేమెంట్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్. మనం పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు పేమెంట్ డిప్లొమా స్టూడెంట్స్ కానీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కానీ పేమెంట్ ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు,
కొడితే మీకు పేమెంట్ స్టేటస్ అయితే వచ్చారు. ఇది చూడండి, ఇక్కడ సక్సెస్ అని వచ్చేసింది. మీరు పేమెంట్ ఆటోమేటిక్గా రెఫరెన్స్ ఐడి కూడా రావటం జరిగింది. మీ పేమెంట్ అవ్వకపోతే ఇట్లా నాట్ ఫౌండ్, ట్రాన్సాక్షన్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. మీరు ఆటోమేటిక్గా మళ్ళీ పే చేసేయండి. మీ డబ్బులు అయితే మీకు వచ్చేస్తాయి. ఏమైనా ఫెయిల్యూర్స్ అంటే. ఆల్ ది బెస్ట్ అండి. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.